హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణికంఠ. నా ఛానల్ నేమ్ వచ్చేసి మనీ జాబ్స్ అకాడమీ. మన ఛానల్లో అన్ని రకాల స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అయితే పెట్టడం జరుగుతుంది. ఆ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మనకి రీసెంట్గా రిలీజ్ అయిన ఆర్ఆర్బీ గ్రూప్ డి యొక్క నోటిఫికేషన్ మనకి ఆల్రెడీ రిలీజ్ అయింది. అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా ఆల్మోస్ట్ లాస్ట్కి అయితే రీచ్ అయిపోయింది. సో ఇందులో మనకి చాలామంది వరకు నాకు కామెంట్ బాక్స్లో వచ్చిన ఏంటంటే కామెంట్ డౌట్స్, నేను ఇలా పలానా డౌట్ అయితే నేను పెట్టడం జరిగిందన్న, సో దానికి సంబంధించి నేను మోడిఫై చేసుకోవచ్చా అని ఇలా చాలా కామెంట్స్, అంటే రిలేటెడ్ టు పర్సనల్ డీటెయిల్స్, అంతేకాకుండా మిగతా రిమైన్ డీటెయిల్స్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, లేదా జోన్ ప్రిఫరెన్స్ కానీ, లేదా మనకి ఆప్షన్స్ కానీ ఏవైతే మన పోస్ట్ ప్రిఫరెన్స్ కానీ, లేదా సిగ్నేచర్, ఫోటో, డేట్ ఆఫ్ బర్త్, మెయిల్, జెండర్, ఇలా మనకి ప్రతి డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మార్చుకోవచ్చా అన్న అంటే మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో అందిస్తాను. సో రైల్వే నుంచి వచ్చిన మనకి కొత్త అప్డేట్ ఏంటంటే ఆర్ఆర్బీ, ఏఎల్పి అండ్ అంతేకాకుండా జేఈకి సంబంధించి CBT2 ఎగ్జామ్ డేట్స్ అయితే రిలీజ్ చేశారు. అంతేకాకుండా CBT2కి సంబంధించి కాకుండా CBT1కి సంబంధించి రిజల్ట్స్ అనేవి కూడా రిలీజ్ చేస్తున్నామని అయితే మనకి అప్డేట్ అనేది ఇచ్చారు. సో దానికి సంబంధించి వీడియో చూడాలనుకుంటే మీకు వీడియో కింద అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. అంతేకాకుండా మనకి పైన ఐ కార్డ్స్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను, మీరు అయితే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఆ వీడియోలో ఇచ్చాను. రైల్వే కాదండి, నేవీ, యూపీఎస్సీ, సివిల్స్, గ్రూప్స్ ఏ నోటిఫికేషన్ అయినా సరే మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో దొరుకుతుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అంతకుముందు ఏదైతే వీడియో అప్లోడ్ చేశానో దానికి వచ్చిన కామెంట్స్ అండి, ఇక్కడ చూడండి ఎన్ని కామెంట్స్ అయితే వచ్చాయో. మ్యాక్సిమం అన్నింటికి రిప్లై ఇవ్వడానికి అయితే ప్రయత్నించాను. ఇక్కడ చూసుకున్నట్లయితే సో మీ యొక్క డౌట్ కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. మ్యాక్సిమం మీకు ఏ డౌట్ లేక ఈ వీడియో అయితే క్లియర్గా చెప్తాను. బట్ నాకు ఒక్క ఫేవర్ ఏంటంటే ఈ వీడియోకి 1K లైక్స్ అయితే టార్గెట్ అండి. మీరు మీ యొక్క అభిప్రాయం ఒకవేళ క్లియర్ అయినట్లయితే మీరు ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఎస్ అయితే ఎస్, మీదైతే క్లియర్ అయితే ఎస్ అని చేయండి, లేదంటే మీ యొక్క డౌట్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనకి పర్సనల్ డీటెయిల్స్ గురించి అయితే ఎక్కువ మోడిఫికేషన్ సంబంధించి అయితే అడుగుతున్నారు. ఎందుకంటే మిగిలినవి అయితే చేసుకోవచ్చు చాలా వరకు అనేది అయితే నేను క్లియర్ చేశాను. బట్ పర్సనల్ డీటెయిల్స్ అనేది చేసుకోవచ్చా చేయకూడదు అనేది చాలామంది అయితే ఇక్కడ కామెంట్ చేయడం జరిగింది. రైల్వే అప్లికేషన్ టైం అప్పుడు మీరు ఖచ్చితంగా ఈ రకంగా అయితే ఫాలో అవ్వండి. మీ యొక్క SSCలో ఏ రకంగా అయితే డీటెయిల్స్ ఉన్నాయో ఆ రకంగా ఇవ్వండి. ఫీమేల్ వారు మరి పెళ్ళి అవుతుంది కదన్నా, నేను నేమ్ అనేది చేంజ్ అవుతుంది కదా, అంటే అత్తవారి ఇల్లు పేరు అయితే వస్తుంది కదా. సో నేనేం చేయాలంటే మీ SSC ప్రకారం అయితే మీరు డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయండి. అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏంటంటే మీరు ఏదైతే మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఉంటుందో అది తీసుకువెళ్ళినట్లయితే మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు. సో ఈ రకంగా అయితే మీరు మీ యొక్క డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. చాలామంది ఫీమేల్ అయితే ఆ డౌట్ అయితే అడగడం జరిగింది. సో ఈ డౌట్ అనేది క్లారిఫై అయింది అనుకుంటున్నాను. మీ SSCలో ఏ రకంగా ఉన్నాయో డీటెయిల్స్ ఆ రకంగానే ఇవ్వండి. బట్ మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు మాత్రం మీ యొక్క ఏదైతే మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటుందో ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది తీసుకువెళ్ళి అక్కడ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే సబ్మిట్ చేయండి. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ చాలామంది అడిగిన డౌట్స్ ఇక్కడ చూసినట్లయితే ఫాదర్ నేమ్ అనేది మిస్టేక్ పెట్టాను, మార్చుకోవడానికి అవుతుందా అవ్వదా, మదర్ నేమ్ అనేది మిస్టేక్ పెట్టాను, మార్చుకోవడానికి అవుతుందా అవ్వదా, ఇలా నాకు రీసెంట్గానే చూడండి మీకు కామెంట్స్ అనేవి మీరు చూసుకోవచ్చు. రీసెంట్గానే మనకి కామెంట్స్ అనేవి రావడం జరిగింది. ఈ అన్నిటికీ నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ మనకి టూ డివిజన్స్లో అయితే మనం డివైడ్ చేద్దాము. ఒకటి వచ్చేసి పర్సనల్ ఇన్ఫర్మేషన్, రెండు వచ్చి రిమైన్ డీటెయిల్స్, అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, జోన్ ప్రిఫరెన్స్ కానీ, ఇవన్నీ సిగ్నేచర్, ఫోటో, ఇవన్నీ మనకి ఇందులోకి అయితే వస్తాయి. సో ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయండి, మీ యొక్క మొబైల్ నెంబర్, ఆధార్ కార్డ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, జెండర్, మీ నేమ్, ఇదైతే మనకి మొత్తం పర్సనల్ డీటెయిల్స్లోకి అయితే వస్తాయి. ఏవైతే మనకి రిమైన్ డీటెయిల్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, రెసిడెన్సీ కానీ, లేదా క్యాస్ట్ రిజర్వేషన్ కానీ, లేదంటే మనకి అప్లోడెడ్ డాక్యుమెంట్స్ కానీ, లేదంటే ఇంకా ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయో అన్నీ మనకి రిమైన్లోకి అయితే వస్తాయి. సో పర్సనల్ డీటెయిల్స్ అంటే అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు మీరు ఇచ్చిన డీటెయిల్స్, ఈ డీటెయిల్స్ అనేది మాడిఫై చేయొచ్చు అంటే నేను రైల్వే ఎంక్వైరీకి అయితే ఫోన్ చేసి మిగతా డీటెయిల్స్ అన్ని మాట్లాడడం జరిగింది. సో ఏదైతే ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి ఈ రైల్వే ఎంక్వైరీ ఉంటుందో ఈ ఎంక్వైరీతో అయితే క్లియర్గా మాట్లాడాను. సో వారు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ అనేది కూడా చూపిస్తున్నాను. వారు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు పర్సనల్ డీటెయిల్స్ అనేవి మార్చుకోలేరు సార్, కాకపోతే దీనికైతే ఒక ఛాన్స్ అనేది ఉంది అని అయితే వారు చెప్పారు. సో నేను ఇంకా రీసెర్చ్ చేసి మనకి ఇంకా ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఉన్నాయండి. మనకి ఎలా చేసుకోవాలో మీకు క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాను. బట్ ఫస్ట్ అయితే మనం రిమైన్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అయితే మాట్లాడదాం. సో ఈ రిమైన్ డీటెయిల్స్ గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ మనకి వచ్చేవి ఏంటండి, రెసిడెన్సీ, అంటే నేను ఒక విలేజ్లో ఉన్నాను బట్ ఇంకో విలేజ్ గురించి పెట్టాను. సో ఈ రకంగా అయితే అడుగుతున్నారు. సో ఈ రెసిడెన్సీ అనేది మీరు ప్రతి డీటెయిల్స్ అయితే మార్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ డీటెయిల్స్, మీరు రీఫండ్ వస్తాయి కదా అమౌంట్, ఆ రీఫండ్కి సంబంధించి బ్యాంక్ డీటెయిల్స్ అనేది తప్పు పెట్టారంటే మీ యొక్క బ్రాంచ్ నేమ్, అంటే మీరు ఏదైతే బ్యాంక్ పెట్టారో ఆ బ్యాంక్ యొక్క బ్రాంచ్ నేమ్ తప్ప రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ మార్చుకోవచ్చు. మీ బ్యాంక్కి సంబంధించి ప్రతి డీటెయిల్స్ మార్చుకోవచ్చు. అండ్ మూడో డౌట్ వచ్చేసి మనకి కామన్గా అడిగేది ఫోటో, సిగ్నేచర్, బ్యాక్గ్రౌండ్. మీకు ఫోటో, సిగ్నేచర్, బ్యాక్గ్రౌండ్ అనేది లైట్ కలర్లో ఉండాలి.
అంటే వైట్ కలర్లో అయితే ఉండాలి. అండ్ అంతేకాకుండా మీ యొక్క సిగ్నేచర్ అనేది బ్లాక్ ఆర్ బ్లూ పెన్ ఏదైనా పర్లేదు, బట్ నెక్స్ట్ నుంచి బ్లాక్ పెన్ అయితే మెయింటైన్ చేయండి. ఫోటో రిలేటెడ్ వస్తే ఫోటోలో మీరు డార్క్ కలర్ షర్ట్స్ వేసుకొని మీరు మ్యాక్సిమం ఆర్ ఎనీ డార్క్ కలర్ మీరు థింగ్స్ అనేవి వేర్ చేసుకొని మీరైతే ఫోటో దిగడం చాలా మంచిదండి. లేదనుకున్నట్లయితే మనకి రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. లేదు నేను మాడిఫై చేసుకోవచ్చు అంటే మీరు మాడిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఈ డీటెయిల్స్ అయితే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అన్నా నాది SC ST నేను ఓబీసీగా లేదంటే ఇంకో రకంగా పెట్టేశాను. ఎలా అన్నా అంటే మీరు SC ST అయితే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్లోకి అయితే తీయడం జరుగుతుంది. విత్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్లో మీకు ఆ రకంగా అయితే చేంజ్ చేయడం జరుగుతుంది. బట్ ఎలా అన్నా అంటే మీరు ఒకవేళ ప్రాపర్ డాక్యుమెంట్స్ లేవు, బట్ మీరు ఆ రిజర్వేషన్ పెట్టేశారు అనుకుంటే మీరు నెక్స్ట్ మోడిఫికేషన్ టైంలో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ అయితే పెట్టుకోండి. లేదనుకున్నట్లయితే మీ మీద చీటింగ్ కేసు అయితే ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా మీ ఒకవేళ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్నాయంటే విత్ మోడిఫికేషన్ టైం లోపే ఆ డాక్యుమెంట్ వచ్చినట్లయితే మీ చేతికి ఆ డాక్యుమెంట్ డీటెయిల్స్ ఇచ్చి మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. ఇదైతే మీకు జరుగుతుంది. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి వస్తే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా మీకు మోడిఫై అనేవి అవుతాయి. సో మోడిఫికేషన్ టైంలో నేను ఇంకా క్లియర్గా అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి రిమైన్ డీటెయిల్స్ ఏమైనా సరే మీకు మోడిఫై అవుతాయండి. లాంగ్వేజ్, ఎగ్జామ్ లాంగ్వేజ్ ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే మీరు తెలుగు లాంగ్వేజ్లో మీరు ఎగ్జామ్కి అనేది ప్రిపేర్ అయితే తెలుగే పెట్టండి. లేదు ఇంగ్లీష్లో ప్రిపేర్ అయితే ఇంగ్లీషే పెట్టండి. లేదు నాకు ఇంగ్లీష్లో డిఫాల్ట్గా వస్తుంది అండ్ నేను తెలుగులో పెడితే మనకి తెలుగు ఛాన్స్ ఉంటుంది, ఇంగ్లీష్ ఛాన్స్ ఉంటుందని ఈ రకంగా అయితే ఎవరూ ఆలోచించొద్దండి. మనకి ఏ టైంలో ఏం జరుగుతుందో మన చేతిలో అయితే లేదు. బట్ ఏంటంటే మీరు తెలుగులో ప్రిపేర్ అయితే తెలుగే పెట్టండి, ఇంగ్లీష్లో ప్రిపేర్ అయితే ఇంగ్లీషే మాత్రమే పెట్టండి. సో ఈ రకంగా అయితే మీరు ఎగ్జామ్ లాంగ్వేజ్ అయితే పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ ఇక్కడ నేను చెప్పాను కదండి పర్సనల్ డీటెయిల్స్ అని మోడిఫై చేసుకోవచ్చా చేయకూడదా అనేది మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఈ పర్సనల్ డీటెయిల్స్ గురించి మాట్లాడినట్లయితే మీరు నేమ్ తప్పించినా, లేదంటే మీ మదర్ నేమ్ ఇచ్చి తప్పించినా, లేదంటే మీ యొక్క జెండర్ తప్పించినా, లేదంటే మీ యొక్క ఏంటంటారు ఒక డేట్ ఆఫ్ బర్త్ తప్పించినా సరే మీరైతే మోడిఫై చేయలేరు. బట్ ఏంటంటే దీనికి పరిష్కారం ఒకటి, ఆర్ఆర్బీ యొక్క అప్లికేషన్ హెల్ప్ లైన్ డెస్క్కి ఒక మెయిల్ అనేది ఉంటుంది. సో ఈ మెయిల్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అంతేకాకుండా ఇక్కడ మీకు చూపించడం కూడా జరుగుతుంది. సో ఈ మెయిల్కి అయితే మీరు మీ యొక్క ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ని అయితే టెక్స్ట్ చేసి అండ్ విత్ ప్రూఫ్తో సహా అక్కడ మీకు డాక్యుమెంట్ అనేది పెట్టి సో ఈ రకంగా నేను మార్చుకోవాలనుకుంటున్నాను సార్ అని చెప్పి మీరు రిక్వెస్టింగ్ ద్వారా పంపినట్లయితే అక్కడ మీకు మాడిఫై చేసే ఛాన్స్ అనేవి కొద్దిగా ఉన్నాయండి. సో ఇదైతే మనకి రైల్వే ఎంక్వైరీ వాళ్ళే చెప్పడం జరిగింది. అండ్ మీకు అయితే ఇక్కడ డీటెయిల్స్ ఇస్తున్నాను. అండ్ మీరు ఒకవేళ అలా కూడా అవ్వలేదు, మీరు మెయిల్ పంపారు అక్కడ నుంచి రిప్లై రాలేదు అండ్ ఎడిట్ అయితే అవ్వలేదు, మనకి డేట్స్ అనేవి అయిపోయి ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసింది అనుకోండి. సో ఈ రకంగా అయినట్లయితే మీరు ఒకటి అయితే ఫాలో అవ్వండి. పర్సనల్ డీటెయిల్స్ ప్రతి ఒక్కరు అంటే మీ యొక్క ఫాదర్ మదర్ లేదంటే జెండర్ కానీ లేదంటే మీ నేమ్ కానీ ఇవన్నీ తప్పున్నవారు ఒక్క డీటెయిల్ అయితే ఫాలో అవ్వండి. అదేంటంటే మీరు అఫిడవిట్ అని ఒకటి ఉంటుంది. ఈ అఫిడవిట్ ఏంటంటే ఏదైతే లాయర్ ఉంటారో లాయర్ నోటరీ ద్వారా మీరు ఇదైతే తయారు చేయించాల్సి ఉంటుంది. ఒక స్టాంప్ పేపర్ అనేది తీసుకొని ఈ స్టాంప్ పేపర్ మీద నేను పలానా నేమ్ అయితే నాకు ఉంది, సో రాజు అని అయితే నాకు ఉంది, రాజా అని అయితే పడింది, ఈ రకంగా మీరు విత్ ఐడి ప్రూఫ్స్ అంటే ఏదైతే డాక్యుమెంట్ ప్రూఫ్స్ ఉంటాయి ఈ డాక్యుమెంట్ ప్రూఫ్తో సహా మీరు అఫిడవిట్ అనేది క్లియర్గా లాయర్ నోటరీ ద్వారా చేయించుకొని మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ తీసుకువెళ్ళినట్లయితే అలా అయితేనే మాత్రం మీకు ఎక్స్క్యూజ్ అనేది చేస్తారు. ఎందుకంటే మనకి చాలా కేసెస్లో అలా జరిగినవి అయితే ఉన్నాయి. ఎవరైతే రైల్వే ఆల్రెడీ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళారో వారి నుంచి అయితే సేకరించిందండి ఇది. సో ఈ రకంగా మనకి చేసేది రిక్వెస్ట్ అనేది యాక్సెప్ట్ అయ్యిందంటే ఈ యొక్క అఫిడవిట్ చూపించడం వల్ల వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఓకే అయ్యి జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో మీరు ఈ రకంగా ఫాలో అయితే చాలా మంచిది. సో ఈ రకంగా అయితే మీకు ఉంటుంది. లేదు ఇంకో డౌట్ అయితే చాలామందికి వచ్చింది, డీటెయిల్స్ అనేవి మిస్టేక్ ఉన్నాయి, నేను ఎగ్జామ్కి అనేది అటెండ్ అవ్వచ్చా అంటే అటెండ్ అవ్వచ్చు, మీకు అప్పటి వరకు ఏమి ఇబ్బంది ఉండదు. మీకు తీసేసేదల్లా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే మీ యొక్క డీటెయిల్స్ అనేవి క్లియర్గా చెక్ చేస్తారు, పిన్ టు పిన్ అయితే చెక్ చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా చెక్ చేయకముందే మీరు అఫిడవిట్ అనేది తయారు చేయించుకొని సో సార్ నాకు ఇలా జరిగింది అని లాయర్తో మీరు అఫిడవిట్ అనేది క్లియర్గా చేయించుకొని మీరు వెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్ సబ్మిట్ చేసినట్లయితే మీకు చాలా వరకు యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో మ్యాక్సిమం ఈ రకంగా చేయొచ్చు అని అయితే చెప్తున్నాను. అండ్ అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మెయిల్కి అయితే మీరు ఆర్ఆర్బీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మనకి హెల్ప్ లైన్ డెస్క్లో మనకి మెయిల్ అండ్ కాంటాక్ట్ నెంబర్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీకు హిందీ ఇంగ్లీష్ కరెక్ట్గా వచ్చినట్లయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మీ యొక్క డీటెయిల్స్ అనేవి చేంజ్ అవుతాయి అవ్వని మీరే కనుక్కోవచ్చు. వాళ్ళైతే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మనకి అప్డేట్లో అయితే మనకి ఉంటున్నాయి. సో రిమైన్ డీటెయిల్స్ మీకు ఏమైనా చెప్పినట్లయితే ఒకసారి చూడండి. అండ్ అంతేకాకుండా మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నా సరే కామెంట్ చేయొచ్చు, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను.
ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఎక్కడ వస్తుందని అయితే ఇంకొన్ని మంది అయితే చాలా వరకు అడగడం జరిగింది. అదేంటంటే మీరు ఏ జోన్ అయితే పెడతారో ఆ జోన్లో మ్యాక్సిమం మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ అయితే వస్తుంది. లేదు బై ఛాన్స్ మీ యొక్క రిజర్వేషన్ బేస్ చేసుకొని మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ అనేది దగ్గరలో అయితే రావచ్చు. బట్ మ్యాక్సిమం మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ అనేది మనకి మీ యొక్క ఏదైతే జోన్కి అప్లై చేస్తారో ఆ జోన్లో అయితే వస్తుంది. నేను ఫస్ట్ నుంచి చెప్పేది మీ అందరికి ఒకటేనండి, మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఎస్ఎస్సి ప్రకారం అయితే ఇవ్వండి. మనకి ఏ ఎగ్జామ్ అయినా ఏ నోటిఫికేషన్ అయినా సరే మీకు ఫస్ట్ చెక్ చేసేది లేదా ఫస్ట్ వాళ్ళ ఐడి ప్రూఫ్ అడిగేది మీ యొక్క ఎస్ఎస్సి ప్రకారం. సో ఎస్ఎస్సి డీటెయిల్స్లో ఏముంటే అదే ఇవ్వండి. మీరు మిగతా ఏవైతే ఆధార్ కార్డు కానీ ఇలాంటివి ఉన్నాయో ఇవన్నీ మీరు ఎస్ఎస్సి ప్రకారం అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది తప్ప మీరు ఆధార్ కార్డు ప్రకారం మీ డీటెయిల్స్ అనేవి చేంజ్ చేసుకోలేరు. సో కాబట్టి ఎస్ఎస్సిలో ఏ డీటెయిల్స్ ఉంటే అవే ఇవ్వండి. క్యాపిటల్ లెటర్స్ వీలైనంత వరకు ఇవ్వడానికి ప్రయత్నించండి. వన్ థింగ్ ఏంటంటే సిగ్నేచర్లో మాత్రం క్యాపిటల్ లెటర్స్ ఇవ్వకూడదు. బట్ సిగ్నేచర్ అంటే మీరు ఒక ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేస్తారు కదా, అక్కడ ఉన్న సిగ్నేచర్లో అయితే మీరు క్యాపిటల్ అయితే ఇవ్వకూడదు. బట్ ఏంటంటే మీరు ఏదైతే నేమ్ ఇస్తారో లేదంటే మీ ఫాదర్ గారి నేమ్ మదర్ గారి నేమ్ ఇస్తారో అక్కడ మాత్రం క్యాపిటల్ లెటర్స్ ప్రతిదీ ఫుల్గా అయితే ఇవ్వండి. అండ్ ఫాదర్ నేమ్లో ఇంటి పేరు పెట్టొచ్చా పెట్టకూడదా అంటే మీరు మ్యాక్సిమం పెడితే మంచిదే, లేదనుకుంటే పర్లేదు, బట్ పెడితే మాత్రం మంచిది. లేదు నేను పెట్టలేదన్నా లేదు చూసుకోలేదన్నా ఉన్నట్లయితే అక్కడ మనకి ఫుల్ నేమ్ పెట్టమని అయితే వాళ్ళు అడగరు, జస్ట్ మీ ఫాదర్ నేమ్ అని అయితే అడుగుతారు. సో అక్కడ మనకి ఇబ్బంది ఏం లేదు. బట్ మ్యాక్సిమం ఫుల్ నేమ్ అయితే పెట్టేసేయండి, ఏం ప్రాబ్లం లేదు. మనకి మీరు ఏ నేమ్ అనేది ఎలా ఇస్తారో అక్కడ ఇంటి పేరుతో సహా మీ ఫాదర్ నేమ్ కూడా సేమ్ అలానే ఇచ్చేయండి, మీ మదర్ నేమ్ కూడా అలానే ఇచ్చేసేయండి. మీరు కొంతమంది అయితే ఏం చేస్తారంటే నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకుంటారు కదా, అక్కడ ప్రతి డీటెయిల్స్ ఒకసారి 2 సార్లు చెక్ చేసుకోండి, లేదా 2-3 సార్లు చెక్ చేసుకోండి. చెక్ చేసుకోవడం వల్ల మీకు మంచిదే తప్ప, ఎందుకంటే మీరు ఒక్కసారి అప్లికేషన్ ఫీ అనేది ఒకవేళ మనం పే చేయాల్సి ఉంటుంది. ప్రతిసారి మీరు మోడిఫై చేసుకుంటే ప్రతి మోడిఫికేషన్కి 250 రూపాయలు అయితే ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు ఎన్నిసార్లు అయినా మోడిఫై చేసుకోవచ్చు, బట్ ప్రతి మోడిఫికేషన్కి 250 రూపాయలు అయితే మీరు ఫీ పేమెంట్ అనేది ఖచ్చితంగా పే చేయాలి. సో ఇదైతే చెక్ చేసుకోండి. సో ఈ రకంగా మీరు ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో రిమైన్ డీటెయిల్స్ అని మీకు వీడియో అయితే క్లియర్గా మాట్లాడతాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్ మై ఛానల్. పర్సనల్ డీటెయిల్స్ గురించి అయితే నేను ఖచ్చితంగా క్లియర్ అయింది అనుకుంటున్నాను. సో ఎవరికైతే ఇంకా డౌట్ ఉందో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో అంతేకాకుండా ఈ వీడియోని మీరు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎంతవరకు చూసారంటే మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్ అయిందని నేనైతే అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. లైక్ అనేది నన్ను ఈ వీడియోని చాలా షేర్ చేయడానికి అయితే ఉపయోగపడుతుంది, చాలామందికి అయితే ఈ వీడియో వెళ్తుంది.